పంతుల చేత తప్పుడు ముహూర్తం పెట్టించామని ఆ విశ్వాకి తెలిసిపోయింది సార్. ఆ విషయం జాను మేడం చెప్పి పెళ్లి ఆపడానికి బయలుదేరాడు సార్. బాబు అంకుల్, ఏంటి మీరు ఇంకా రెడీ అవ్వలేదా? అవతల అమ్మాయి మంగళ స్నానం కూడా అయిపోయింది. మీరు కూడా వస్తే మీరు కూడా మంగళ స్నానం చేద్దరు కానీ. రే తీసుకెళ్ళి. అంకుల్, మంగళ స్నానం చేయించడానికి నాకంటూ ఎవరున్నారు? కన్నవాళ్ళు లేరు, తోడబుట్టిన వాళ్ళు లేరు, నా అనేవాళ్ళు నాకంటూ ఎవరూ లేరు. నేనొక అనాథనే. నువ్వు అనాథవని ఎవరన్నారయ్యా? నీకెవరు లేరని నువ్వెందుకు అనుకుంటున్నావు? నువ్వు ఆ రోజు మా ఇంటికి వచ్చి నాకు కుటుంబం కావాలని నువ్వు చెప్పిన మాట నాకు ఇంకా గుర్తుందయ్యా. చూడు, మేమంతా నీ కుటుంబం కాదా? ఏంటి బావగారు ఇంతలా ఫీల్ అవుతారేంటి? బావమరుదులో మేమిద్దరం ఉన్నాం, మీరు అన్నదలు ఎలా అవుతారండి? మీకు మంగళ స్నానం చేయించడానికి ఎవరు లేకపోవడం ఏంటి బావగారు? మీకు మేమున్నాం. మేము మీకు దగ్గరుండి మంగళ స్నానం చేపిస్తాం. రెడీ అవ్వ బాబు, ఇది తీసుకురండి రా. సరేనన్న. పదండి బావగారు. పదండి బావగారు. బావగారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చూసుకోండి. సరేనన్న. చాలు చాలు, ఓకే. ప్లీజ్ ఇంక చాలు. నాకు వాటర్ పోస్తే నేను వెళ్ళిపోతాను. నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. అవునా బావగారు? ఒక్క సెకండ్, ఇప్పుడే నీళ్ళు తీసుకొస్తాను బావగారు. అదేంటి, ఇవి నీళ్ళేగా? అవి నార్మల్ వాటర్ బావగారు, మీకోసం మినరల్ వాటర్ తీసుకొస్తాను బావగారు. జాను పిన్ని ఫోన్. జాను ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేశాను.
రే, నేను అర్జెంటుగా జాను దగ్గరికి వెళ్తుంటే మధ్యలో నా బైక్ ఆగిపోయిందిరా. ఆ జైగాడి గురించి ముందు అర్జెంటుగా జానుకి చెప్పాలిరా. జానుకి ఫోన్ చేసి విషయం చెప్పొచ్చు కదరా. ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను రా. నేనెంత ట్రై చేసినా తను లిఫ్ట్ చేయడం లేదు. అంతలోనే బైక్ ట్రబుల్ ఇచ్చింది. సరే నువ్వెక్కడున్నావు? అది సరే ఇప్పుడే వస్తున్నానుండు. సరేరా, ఫాస్ట్గా రా. సార్ ఏమైంది సార్? తల తుడుచుకోకుండా అలా వచ్చేసారేంటి? అది ఓనండి సార్, వెళ్ళి టవల్ తీసుకొని వస్తాను. హే, ఆ, నేను చెప్పేది వింటావా? ముందు నీ ఫోన్ ఇవ్వు. ఆ, తీసుకోండి. వాడొస్తే ఏం జరుగుతుందో ఏంటోనని నేను టెన్షన్తో ఉన్నాను. ఏమైంది సార్? ఆ విశ్వగాడు బయలుదేరాడు. వాడు జానుని కలిశాడంటే పెళ్ళి ఆగిపోతుంది. ఇదే విశ్వ ఫోటో. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వీడి ఎట్టి పరిస్థితుల్లోనూ మండపం గేట్ దగ్గర కూడా రాకూడదు. జాగ్రత్త. సరే సార్, నేను చూసుకుంటాను. త్వరగా బైక్ ఇవ్వు. ఇదిగోరా, వెళ్ళరా మామా. జానుకి పెళ్ళి అవ్వకముందే చెప్పాలి. వెళ్ళు. థ్యాంక్స్ రా. పిన్ని ఫోన్ కాల్. పట్టుకో. విశ్వ ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేశాడు? పంతుల చేత తప్పుడు ముహూర్తం పెట్టించామని ఆ విశ్వాకి తెలిసిపోయింది సార్. ఆ విషయం జాను మేడం చెప్పి పెళ్లి ఆపడానికి బయలుదేరాడు సార్. ఫోన్ సైలెంట్లో పెట్టి మర్చిపోయాను. వెంటనే వాడికి ఫోన్ చేయాలి. ఏయ్, జాను, సార్ మీరేంటి తడి బట్టలతో ఇలాగే వచ్చేసారు? నా గురించి వదిలే. నువ్వేంటి ఇంకా రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావు? ఇందాక ఫోన్ సైలెంట్లో పడిపోయింది సార్. వచ్చి చూస్తే విశ్వ చాలాసార్లు ఫోన్ చేశాడు సార్. 150 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వాడికే కాల్ చేస్తున్నాను. జాను, మంగళ స్నానాలు జరిగిన బట్టలతో ఒక సెల్ఫీ తీసుకుందామా? నా పెళ్లిలో జరిగిన ప్రతి తంతు నాకొక మెమరీగా ఉండాలి. ప్లీజ్ ప్లీజ్ జాను. మీ ఆలోచన బాగుంది. థ్యాంక్ యూ జాను. 1 సెకండ్. ఓ ఫోన్ మర్చిపోయాను. జాను, నీ ఫోన్ ఇటు, సెల్ఫీ దిగుదాం. తీసుకోండి సార్. సార్ విశ్వ కాల్ చేస్తున్నాడు. ఏదో ఇంపార్టెంట్ అనుకుంటా. ఒక్కసారి మాట్లాడతాను. ఫోన్ ఇవ్వండి సార్. సెల్ఫీ దిగాక మాట్లాడదులే. సరే. జాను, ఫోన్ లిఫ్ట్ చేయి. స్మైల్.
సార్ ఒక్కసారి మాట్లాడతాను ఇవ్వండి. సారీ 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 సార్ పర్వాలేదు. సారీ పర్వాలేదు జాన్, సార్. ఐఎమ్ వెరీ సారీ. సారీ జాన్, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఐఎమ్ వెరీ సారీ జాన్, ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదు సార్, పర్వాలేదు. స్విచ్ ఆఫ్ చేయబడినది. పర్వాలేదు ఐఎమ్ సార్, వెరీ సారీ జాన్. మీరేమీ ఫీల్ అవ్వకండి. జాను ఇంకా రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నారు? సెల్ఫీ తీసుకుంటూ ఉంటే జాను ఫోన్ నీళ్లలో పడి డెడ్ అయిపోయింది తులసి గారు. ఇప్పుడు ఫోన్తో ఏమైనా అవసరమా? అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది కదా, త్వరగా రెడీ అవ్వాలి కదా. ఓకే. ఆ. జాను పద, నేను రెడీ చేస్తాను. ఖుషి వెళ్దామా? అలాగే అమ్మా. ఎవరే గురువే చదివే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటం. నువ్వు కావాలని నన్ను పడేయాలని చూసావు కదా. అయితే పడిపోయావు కదా. ఏంటి? ఇదంతా అసలు నిజమేనా అని. లేదు, కళ. కళ్ళ ముందు ఇలా కనిపిస్తే కళ అంటావేంటి? ఏది ఒకసారి నన్ను గిల్లు. ఏయ్ వద్దులే, నేనే గిల్లుకుంటా. అయితే ఇది నిజమే, నువ్వు నా కళ్ళ ముందే ఉన్నావు కళ్యాణి. ఓ గాడ్, యు ఆర్ సో గ్రేట్. గుడిలో గట్టిగా ముక్కుకొని గంట కొట్టొచ్చాను, నువ్వు కనిపించేసావు. దేవుడా, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు. అవును, నువ్వేంటి కళ్యాణి ఇక్కడున్నావు? ఆ మాట అడగాల్సింది నేను. నువ్వెందుకు వచ్చావు? పిలిచారు, వచ్చాను. ఎవరు? మా అక్క. అబద్ధాలు చెప్పకు. నువ్వు కావాలనే వచ్చావు, కావాలని నాకు డాష్ ఇచ్చావు, కావాలని నన్ను పట్టుకున్నావు. గుడిలో కూడా ఇలాగే చేశావు. నిన్ను ప్రతిసారి ఇలా యాక్సిడెంటల్ గానే కలుస్తున్నా కళ్యాణి, ఇప్పుడు కూడా అంతే. అవునా? ఏంటి ప్రూఫ్? ఇలాంటి వాటికి సాక్ష్యాలు ఎక్కడ ఉంటాయి కళ్యాణి? మన సాక్షితో నమ్మేయడమే. అయినా అసలు నువ్వేంటి కళ్యాణి, ఎప్పుడు తుఫాన్లో వస్తావు, మెరుపులో మాయమైపోతావు. నో, ఈరోజు ఎలాగైనా సరే నా మనసులో మాట నీకు చెప్పేయాల్సిందే. చెప్పేస్తాను. కళ్యాణి, కళ్యాణి ఇక్కడే ఉండాలి కదా, ఎటు వెళ్ళిపోయింది? ఎక్కడుందో ఏంటో కళ్యాణి, మిస్ అయిపోయింది. ఎప్పటికి నా మిస్సెస్ అవుతుందో. ఖుషి పాప, నా కళ్యాణి కనిపించిందా? కళ్యాణి ఎవరు? కరెక్టేలే, నీకు తెలియదులే. నాకే ఎప్పటికో గానీ కనిపించదు. సరే, నువ్వు వెళ్ళి ఆడుకో, వెళ్ళు. లక్ష్మక్క, తమ్ముడు వచ్చావా? నాకు చాలా సంతోషంగా ఉంది. మా అక్కింట్లో శుభకార్యానికి తమ్ముడు లేకపోతే ఎలా చెప్పు? అయినా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలక్క. దేనికి? నేను ప్రేమించిన అమ్మాయి ఈ పెళ్లికి వచ్చిందక్క. అవునా? ఎవరు? కళ్యాణి. కళ్యాణియా? తనేమన్నా మీకు బంధువా? కళ్యాణి ఆ పేరుతో ఎవరు లేరే. ఓ, అయితే మీ తరపు బంధువు కాదనుకుంటా అక్క.
అసలు ఈ రోజు కళ్యాణిని నీకు చూపిస్తానక్క. ఎలాగైనా తనని పరిచయం చేస్తాను. నేను కూడా మా తులసిని నీకు పరిచయం చేస్తాను. ఆ రోజు గుడిలో చూపించలేదు కదా. సరే అక్క, మీ అమ్మాయిని నువ్వు పరిచయం చేయి, నా కళ్యాణిని నేను పరిచయం చేస్తా. ఇంతకీ మీ అమ్మాయి ఎక్కడుంది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది. సరే, మీ కళ్యాణి ఎక్కడా? తను కూడా ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. అత్తయ్య గారు, ఏంటి వాణి? అక్క, అదిగో అక్క. అక్క తులసి ఎలారా? వస్తున్నాను. అక్క అదిగో. తనే నా కళ్యాణి? కాదక్క, తను వెళ్ళిపోయినట్టుంది. నాకు తెలిసి కాళ్ళకి చక్రాలు ఉన్నట్టున్నాయి. ఇలా కనిపించి అలా మాయమైపోతుంది. సరే, తను కనిపిస్తే నాకు చూపించు. నేను తనతో మాట్లాడి నువ్వెంత మంచివాడువో చెప్పి నేనే పెళ్లి కొప్పిస్తాను. ఆహాహా, తోడబుట్టకపోయినా నువ్వే నా అక్కవి. పక్క నువ్వే నాకు పెళ్లి చేయాలి. తదాస్తు. రేయ్, వీడి పేరు విశ్వ. ఎట్టి పరిస్థితుల్లోనూ వీడి మండపంలోకి అడుగు పెట్టకూడదు. ఫోటో మీకు సెండ్ చేస్తాను, చూసుకోండి. గుర్తుంది కదా, వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ గేటు దాటి లోపలికి రాకూడదు. అర్థమైందా? వెళ్ళండి. సార్, రేయ్, వాడొచ్చేస్తుంటాడు. అక్కడంతా ఓకే కదా? వాడు మిస్ అయ్యే ఛాన్సే లేదు. మన వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, మీరేం టెన్షన్ పడకండి. ఓకే సార్, చూడ్డానికి కమెడియన్లా ఉంటాను, కానీ నాలో కూడా ఒక విలన్ ఉన్నాడు సార్. ఓకే. ఎస్ సార్. సిద్ధిబాబు గారు, సిద్ధిబాబు గారు, బాగున్నారా? సిద్ధిబాబు ఏదో అడవుడిలో ఉన్నట్టున్నాడు, లేదంటే నన్ను పలకరించేవాడు. కళ్యాణి, నువ్వు ఇందాక సడన్ గా మాయమైపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? అయినా నీ గురించి మొత్తం మా అక్కకి చెప్పానులే. నా గురించి నేను చెప్పుకుంటే బాగుండదు కదా. నువ్వు కాస్త టైం ఇస్తే మా అక్క నీతో మాట్లాడతానంటుంది. నేనెంత మంచివాడినో అప్పుడైనా తెలుస్తుంది నీకు. ఎందుకండి నన్ను ఇలా విసిగిస్తున్నారు? చూడండి, మీలాంటి రౌడీతో మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. కోపంలో అమ్మాయిలు బాగుంటారని విన్నాను, ఇప్పుడు నిజంగానే చూస్తున్నాను. రౌడీ? నువ్వు అనుకుంటున్నట్టు నేను రౌడీని కాదు. జనాలను ఎవరైనా ఇబ్బంది పెడితే అలాగే బుద్ధి చెప్తూ ఉంటాను. ఇలాంటి కాకమ్మ కబుర్లు వీధిలో ఉన్న ముసలి వాళ్ళకి చెప్పండి, నమ్ముతారు. ఇలాంటివి నేను వినను.
నమస్కారం బసవరాజు గారు. రావయ్య కార్పొరేటరు. ఇప్పుడు కార్పొరేటర్ని కాదండి, ఎక్స్ కార్పొరేటర్ని. గతం అదేగా, మర్చిపోతే ఎలా? ఏంటి విషయం? మన సిద్ధుబాబు ఇక్కడ కనిపిస్తే పలకరించా, ఏదో అడావుడిగా వెళ్ళిపోయాడండి. ఏంటి, మా సిద్ధుని చూసారా? అవునండి. ఎవరిని చూసి ఎవరనుకున్నావో? అయ్యో, మన సిద్ధుబాబుని నేను గుర్తుపట్టలేనా? ఏదో యాక్సిడెంట్ అయింది, పెళ్ళి ఆగిపోయింది అంటున్నారు. వాడిక్కడికి రావడం ఏంటి? వచ్చాడమ్మా, నా కళ్ళతో నేను చూశానుగా. వెళ్ళొస్తాను బసవరాజు గారు. మంచిది. ఎవరిని చూసి ఎవరనుకున్నాడో ఏంటో.